ప్రభాస్ వరుసగా క్రేజీ సినిమాలో నటిస్తున్నాడు. వాటిలో ఫౌజీ చిత్రం ఒకటి. హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఫౌజీ షూటింగ్ కూడా కొంత భాగం చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఫౌజీ షూటింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరగబోతోంది. ఇది లాంగ్ షెడ్యూల్ అని టాక్. దాదాపు నెల రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరిస్తారట. ఈ నెల రోజుల్లో సినిమాకి సంబంధించిన అత్యంత కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్లో మెయిన్ కాస్టింగ్ అంతా పాల్గొనబోతోంది. అయితే ప్రభాస్ మాత్రం ఈ నెల 26 నుంచి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారట. అప్పటి వరకు అతను లేని సీన్స్ ని షూట్ చేస్తారట. సో ప్రభాస్ ఈ 26 నుంచి నెల రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో ఫౌజీతో బిజీగా ఉంటారన్నమాట. అయితే ఈ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఎప్పుడూ చేయనటువంటి మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా సెలెక్ట్ అవ్వగా మరొక హీరోయిన్ కోసం సాయి పల్లవిని తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే దర్శకుడు సాయి పల్లవికి కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె నటిస్తే సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న ప్రభాస్ కొన్ని కీలక సన్నివేశాల్లో నటించాడు. హను రాఘవపూడి ఈ సినిమాని శరవేగంగా షూటింగ్ జరిపి వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని తీసుకువచ్చి పెడుతున్నాయని, కాబట్టి ఈయన సినిమాలకి ఇండియాలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఈయన సినిమాలతో భారీ విజయాలని అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నాడు. ఈ ఏడాది ప్రభాస్ అత్యధిక కాల్ షీట్స్ ఈ చిత్రం కోసమే కేటాయించాడు. 30%కి పైగా షూటింగ్ని కూడా పూర్తి చేశారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత ముఖ్యమో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం. హీరోయిన్ ముఖం ఫ్రెష్గా ఉండాలనే ఉద్దేశంతో ఇమాన్వి ఇస్మాయిల్ అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులారిటీని సంపాదించిన ఈమెకి మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని చెప్పాలి. సీతారామం వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫౌజీ టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ఆ విషయాన్ని ప్రభాస్ గానీ, దర్శకుడు గానీ, చిత్ర బృందం కానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా బడ్జెట్ గురించి టాలీవుడ్ వర్గాల్లో వినపడుతున్న సమాచారం అందరూ షాక్ అయ్యేలా చేస్తోంది. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా బడ్జెట్ 600 నుంచి 700 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందట. హీరో సహా ఇతర నటీనటుల రెమ్యునరేషన్ కూడా అందులో భాగమట. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి 150 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం కింద అందుకుంటున్నారని ఫిలిం వర్గాల సమాచారం. ఇప్పటికే బాహుబలి 2, కల్కి సినిమాలతో 1000 కోట్లు కొట్టిన ప్రభాస్ ఫౌజీ చిత్రంతో మరొకసారి 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.